మనిషి జీవితంలో సక్సెస్ కోసం వేచి చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనినే మనం నిరీక్షణ అని పిలుస్తాం. ఈ నిరీక్షణ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఫర్ సక్సెస్. వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనిషి నిరీక్షణ కలిగి ఎలా ఉండాలో నేచర్ మనకు ఎలా నేర్పిస్తుందో తెలుసుకుందాం. ప్రతిరోజు మనకి వేకువ అవుతుంది, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు, రోజు ప్రారంభమవుతుంది. కొన్ని గంటల తర్వాత బాణుడు పడమర కొండల్లో ప్రవేశిస్తాడు, చీకట్లు అలుముకుంటాయి. రోజు జరిగే ఈ కార్యక్రమాన్నే మనం కాలగమనం అంటాం. నిజానికి కాలం మహాగడసరి, కవ్విస్తుంది, కలత తీరుస్తుంది, భయపెడుతుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ముచ్చట గొలుపుతుంది. ఎలా అంటారా? వేచి చూస్తున్న వారికి తొందరగా గడవదు, ఆనందంగా ఉన్నవారికి వేగంగా గడిచిపోతుంది. నిజానికి కాలం కదలికలో ఏ మార్పు లేదు. ఉన్నదల్లా అనుభవిస్తున్న వారి వ్యక్తిగత భావనలోనే. నిన్న, నేడు, రేపు అలా కాలాన్ని విభజిస్తాం. నిజానికి ఉన్నది ఒకే కాల ప్రవాహధార అన్నది విజ్ఞుల యొక్క మాట. కాలం తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. దాని గమనంలో సంభవించే మార్పుల వల్ల మానవ జీవితంలో కష్ట సుఖాలు, మంచి చెడుల అనుభవాలు కలుగుతాయి. అయినా అవేవి శాశ్వతంగా ఉండవు. అవి కదిలిపోయే మేఘాల వంటివని పెద్దల యొక్క మాట. కాబట్టే పరిష్కారం లేదనుకున్న సమస్యలు చాలా వరకు కాలగమనంలోనే పరిష్కారం అవుతాయి. ఋతువులు మారే కొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతుంటాయి. చాలా వరకు వాటంతటవే తగ్గిపోతాయి కూడా. కాబట్టి మనిషి చేయాల్సింది వేచి చూడటమే. ఇక్కడ కాలమే వైద్యుడు. కావాల్సిందల్లా కాలగమనాన్ని పరిశీలించడం, దానికి తగినట్టు నడుచుకోవడం, ఒకంత సహనం జోడించడం. అలాగైతే జీవితమంతా ఆనందమే. ఒక పనిలో విజయం కలగడానికి మనిషి చూసే ఎదురుచూపులు అతడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆ నిరీక్షణ ఫలవంతమైనప్పుడు ఆనందం అనుభవిస్తాడు. కాలగమనమే మనిషి ఆనంద విషాదాలకు మూలం. తొలకరి కోసం రైతులు 1000 కళ్ళతో వేచి చూస్తారు. వర్షాగమనంతో వ్యవసాయ పనులు మొదలవుతాయి. నిరీక్షణ వల్ల మంచే జరుగుతుంది. అలా వేచి చూడడం వల్ల అందివచ్చే మహత్తర క్షణాలను అనుభవించడానికి కావాల్సింది సహనం, ఆశావాహ దృక్పథం. జీవితంలో కొన్ని ఘటనల వల్ల ఆనందం కలుగుతుంది, కొన్నింటి వల్ల దుఃఖం పుడుతుంది. ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి, ఎదురుచూపులు ఓ మహత్తర అనుభవం. అసలు మనిషి జీవితంలోని ప్రతి ఘట్టాన్ని మధురస్మృతిగా మార్చేది ఎదురుచూపులేనంటే అతిశయోక్తి కాదు. ఆ పరమాత్మ మీద నమ్మకం ఉంచి మనిషి చేసేది ఈ ఒక్కటే. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా సక్సెస్ కోసం ఎదురు చూడడం ఆపకండి. మీరు చేసే ప్రతి పనిని కన్సిస్టెన్సీగా చేస్తూ ముందుకు వెళ్ళండి. కన్సిస్టెన్సీ అనేది మనకి హోప్ని క్రియేట్ చేస్తుంది. ఈ హోప్లో నుండే మనం ఒక అద్భుతమైన విజయాన్ని పొందుకోగలుగుతాం. సో ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.